హల్లెలూయా. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ యొక్క సమయంలో ఈ పరిచర్యలో ప్రవేశించి 36 సంవత్సరాలు సంపూర్తి అవుతున్న ఈ సందర్భంలో ఈ ఆగస్టు మాసం 24, 25, 26 తేదీల్లో ఈ 3 దినాలు ప్రతి సాయంకాలం 7 గంటలకి ఈ పరిచర్య ప్రారంభించబడుతుంది. కాబట్టి ఈ దినమందు మరి మొట్టమొదటి దినం, ఈ దినమందు ఈ పరిచర్య ప్రారంభిస్తూ ఉంటుండగా మరి సంఘమంతా కూడా ఏకీభవించి ఈ దినము మొదలుకొని 25, 26 తేదీల్లో కూడా ప్రతి సాయంకాలం దైవ సందేశాన్ని వినటానికి దేవుని బిడ్డగా మన కుటుంబ సమేతంగా మన గృహాల్లో ఉండి దేవుని వాక్యాన్ని వీక్షించి ప్రభువుని మహింపరచాలని కోరుతూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ 3 దినాల పరిచర్యలో మన ఆత్మీయ తండ్రి గారు ఆన్లైన్లో దేవుని యొక్క వాక్యాన్ని అందించనున్నారు. వారి ద్వారా వారి ద్వారా ఏమైతే ప్రభు మనతో మాట్లాడనన్నారో దాని కొరకు మన హృదయాలు సిద్ధము చేసుకుని దేవుని వాక్యాన్ని విని మన జీవితాలు ఉజ్జీవింప చేసుకోవాలని దేవుని సేవకునిగా కోరుతూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, దయచేసి విషయాన్ని గమనించండి. ప్రతి దినము కూడా ఈ 3 దినాలు కూడా 7 గంటల సాయంకాలం 7 గంటలకి ప్రారంభమవుతుంది. కరెక్ట్గా 7 గంటలకి ప్రారంభమై మరి ప్రార్థన, పాటలు, అలాగే మరి స్తుతి ఆరాధన, తర్వాత వాక్య పరిచర్య ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే జరుగుతాయి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీక్షించి ప్రభు నామాన్ని మహిమపరచాలని దేవుని సేవకునిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఈ సమయంలో ఈ మొట్టమొదటి కూడిక నిమిత్తం ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకున్నాం. మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఇక సాయంకాల వేళలో నాయనా మరి ప్రభా ఈ దిన ప్రారంభ కూడికను మరి జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థన చేస్తున్నాను. మీ నామమునకు మహిమ కలుగునట్లు, సంఘమంతటికి క్షేమాభివృద్ధి కలుగునట్లు ఈ 3 దినాల పరిచర్య ఉండులాగున మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, ప్రతి దినము మా ఆత్మీయ తండ్రి గారు నీ దివ్య లేఖనాల నుండి సందేశం అందించనై ఉంటుండగా వారి ద్వారా మీరు మాట్లాడబోయే ప్రతి మాట మా యొక్క వ్యక్తిగత జీవితానికి నాయనా ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఏ విషయాలలో మేము ఇంకా సరిచేయబడవలసి ఉందో మా ప్రార్థనా జీవితము కానీ, మా కుటుంబ జీవితము కానీ, లేక పరిచర్యలు కానీ ఇంకా ఏ విధంగా మేము ముందుకు వెళ్ళవలసి ఉందో ప్రతి విషయంలో ఈ 3 దినాల పరిచర్య ద్వారా మేము అనేక విషయాలు నేర్చుకోవటానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, కృప చూపండి. ఈ 3 దినాల కొరకు నేను సిద్ధపడినటువంటి పాటలు పాడటం సిద్ధపడినటువంటి యవన బిడ్డలను, ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తున్నటువంటి యవన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. స్తుతి ఆరాధన చేస్తున్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థన చేస్తున్నాను. మీరే కృప చూపి నడిపించండి. ఈ ఆన్లైన్లో జరిగేటువంటి ఈ 3 దినాల సభలు, ఈ వార్షికోత్సవ సభలు ప్రభు తండ్రి నీకు మహిమ తెచ్చేదిగా నాన్న మాలో ప్రతి ఒక్కరికి దీవెనకరంగా జరిగించండి. ఎక్కడ తండ్రి విద్యుత్ వల్ల కానీ, దేవా తండ్రి సిస్టమ్ వల్ల కానీ, నెట్ వల్ల కానీ ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని సక్రమంగా పనిచేయనట్లు ప్రతి ఇన్స్ట్రుమెంట్ మీద మీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించమని ప్రార్థన చేస్తున్నాను. మీరే సహాయం చేసి నడిపించి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం పొందమని ఈ యొక్క ప్రార్థన కూడికను ఈ దినమందు ప్రభ ప్రారంభిస్తుంటుండగా మీరు సహాయం చేయండి. కృప చూపి నడిపించి మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొనిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ యొక్క సమయంలో మరి యవన బిడ్డలు మరి పాటలు పాడటానికి సిద్ధపడి ఉన్నారు కనుక వారు కొన్ని పాటలు పాడి ప్రభు నామాన్ని గణపరుస్తారు. వారు పాడేటువంటి పాటలు మీరు కూర్చున్న స్థలంలో, మీరున్న గృహాల్లో వాటితో పాటు కలిసి మనందరూ కూడా దేవుని నామాన్ని స్తుతిద్దాం, కీర్తిద్దాం. మన నోరు తెచ్చి ప్రభుని కూర్చి పాడదాం, ప్రభు నామాన్ని ఘనపడదాం. అలాగే మనందరూ కూడా సిద్ధపడదాం. ప్రతి ఒక్కరు కూడా ఈ క్వైర్ వారితో ఏకీభించాలని
వాటితో కలిసి పాడి ప్రభు నామాన్ని ఘనపరచాలని దేవుని సేవకునిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు యవ్వన బిడ్డలు వచ్చి మరి చక్కటి పాటలు పాడి దేవుని నామాన్ని ఘనపరుస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. ఎన్సికి క్రైస్ట్ చర్చ్ 36వ వార్షికోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పాటల ద్వారా దేవుని మహిమపడతాం. మొట్టమొదటిగా ఈ జీవితం నీకు అంకితం, నీ రక్షణ నాకు ఆనందం అనే పాట పాడుకుందాం. ఈ పాటను మన మధ్యలో ఉన్న యవనస్తురాలు, మన సంఘ యవనస్తురాలు అశ్విని రాసి ఉన్నారు. ఆ పాటను మనందరూ కూడా దేవునికి మహిమకరంగా పాడదాం. ప్రైజ్ ది లార్డ్. జీవితం నీకంకితం, యేసు నీ రక్షణ ఆనందం. ఈ జీవితం నీకంకితం, యేసు నీ రక్షణ ఆనందం. ఓ యేసయ్యా వినుము నా ప్రార్థన, ఓ యేసయ్యా చూపుము నీ కృపను, ఓ యేసయ్యా వినుము నా ప్రార్థన, ఓ యేసయ్యా చూపుము నీ కృపను. నా పైన నా పైన నా పైన నా పైన యేసయ్యా 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 పాడదాం. యేసయ్యా 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 యేసయ్యా. అందరం చప్పులు కొడుతూ పడిపోయిన వేళ, చారిపోతున్న వేళ ప్రేమతో లేచిన దేవునికి పడిపోతున్న వేళ నీ చేతితో లేపావు, జారిపోతున్న వేళ నీ ప్రేమతో లేపావు. పడిపోతున్న వేళ నీ చేతితో లేపావు, జారిపోతున్న వేళ నీ ప్రేమతో లేపావు. పడిపోకుండా జారిపోకుండా, పడిపోకుండా జారిపోకుండా నీ రక్తపు కంచెను ఉంచావు. ఓ యేసయ్యా వినుము నా ప్రార్థన, ఓ యేసయ్యా చూపుము నీ కృపను. కలిసి పాడదాం. ఓ యేసయ్యా వినుము నా ప్రార్థన, ఓ యేసయ్యా చూపుము నీ కృపను. నీకంకితం, యేసు నీ రక్షణ ఆనందం.
జీవితం నీకంకితం, నీ రక్షణ నాకానందం. కష్టాలలో నా బాధలలో నా చేయి పట్టి నన్ను నడిపించిన యేసయ్య. అందరూ కలిసి సంతోషంగా పాడదాం. నాతో నడిచావు, కష్టాలలోను నా తోడువయ్యావు, బాధలలోను నాతో నడిచావు, కష్టాలలోను బాధలలోను, కష్టాలలోను బాధలలోను ధైర్యమునిచ్చి నడిపావు. ఓ యేసయ్యా వినుము నా ప్రార్థన, ఓ యేసయ్యా చూపుము నీ కృపను. ఓ యేసయ్యా వినుము నా ప్రార్థన, ఓ యేసయ్యా చూపుము నీ కృపను. నా పైన మా పైన నా పైన యేసయ్యా 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 యేసయ్యా. ఈ జీవితం నీకంకితం, నీ రక్షణ నాకానందం. ఆనందముతో ఈ జీవితం నీకంకితం, నీ రక్షణ నాకానందం. ఓ యేసయ్యా ఓ యేసయ్యా వినుము నా ప్రార్థన, ఓ యేసయ్యా చూపుము నీ కృపను. ఓ యేసయ్యా వినుము నా ప్రార్థన, ఓ యేసయ్యా చూపుము నీ కృపను. నా పైన నా పైన మా పైన నా పైన యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవ పాటగా విడువక ప్రేమించువాడా వదలక నడిపించువాడనే పాట పాడుకుందాం. ఈ పాటను కూడా మన సంఘ యవనస్తుడు మంగళ కవాలం చర్చ సభ్యుడు బ్రదర్ జాషువా ఆ పాటను రాసి ఉన్నారు. సో మనందరం కలిసి ఈ పాట పాడదాం. ప్రతి ఒక్కరు కూడా విడువక ప్రేమించువాడా వదలక నడిపించువాడా. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రతి ఒక్కరు చెప్తాం, నీవంటే నాకు ఇష్టమయ్యా. విడువక ప్రేమించువాడా
నడిపించువాడా, విడువక ప్రేమించువాడా, వదలక నడిపించువాడా. తల్లి మరచిన మరువని దేవుడు, తండ్రి విడిచిన విడువని దేవుడు ఆయన. అందరూ చెప్పండి. మరచిన మరువని వాడవు, తండ్రి నన్ను విడిచిన విడువని వాడవు. ఆమేన్. తల్లి నన్ను మరచిన మరువని వాడవు, తండ్రి నన్ను విడచిన విడువని వాడవు. నువ్వంటే నాకిష్టం యేసయ్యా, నీవు లేకుండా నేనుండలేనయ్యా. నువ్వంటే నాకిష్టం యేసయ్యా, నీవు లేకుండా నేనుండలేనయ్యా. విడువక ప్రేమించువాడా, వదలక నడిపించువాడా, విడువక ప్రేమించువాడా, వదలక నడిపించువాడా. అందరూ చప్పట్లు కొడుతూ నా కోసం పరమును విడిచావు, నా పాపం కొరకై మరణించి లేచావు. పాపినైన నా కోసం పరమును విడిచావు, నా పాపం కొరకై మరణించి లేచావు. నువ్వంటే నాకిష్టం యేసయ్యా, నీవు లేకుండా నేనుండలేనయ్యా. నువ్వంటే నాకిష్టం యేసయ్యా, నీవు లేకుండా నేనుండలేనయ్యా. విడువక ప్రేమించువాడా, వదలక నడిపించువాడా, విడువక ప్రేమించువాడా, వదలక నడిపించువాడా. అడగక ముందే ప్రతి ఒక్కరు తీర్చిన యేసయ్య. చప్పట్లు కొడుతూ ఒంటరైన వేళలో నాతో నడిచావు. అడగకుండానే
లేకుండా నేనుండలేనయ్యా. నువ్వంటే నాకిష్టం యేసయ్యా, నీవు లేకుండా నేనుండలేనయ్యా. విడువక ప్రేమించువాడా, వదలక నడిపించువాడా, విడువక ప్రేమించువాడా, వదలక నడిపించువాడా. నువ్వంటే నాకిష్టం యేసయ్యా, ప్రతి ఒక్కరూ నీవు లేకుండా నేనుండలేనయ్యా. నువ్వంటే నాకిష్టం యేసయ్యా, నీవు లేకుండా నేనుండలేనయ్యా. నువ్వంటే నాకిష్టం యేసయ్యా, నీవు లేకుండా నేనుండలేనయ్యా. నువ్వంటే నాకిష్టం యేసయ్యా, నీవు లేకుండా హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూడో పాట పాడుకుందాం. నీవే నా ప్రాణం, నీవే నా ధ్యానం, నీ కృప లేకుంటే బ్రతుకుతున్న ఈ నిమిషం అనే పాట పాడుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఆయన కృపను తలంచుకుంటూ మరొకసారి దేవుని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. అందరూ చప్పట్లు కొడుతూ ఆయన కృపను తలంచుకుంటూ నీవే నా ప్రాణం, నీవే నా ధ్యానం, నీ కృప లేకుంటే బ్రతుకుతున్నా ఈ నిమిషం. నీవే నా ప్రాణం, నీవే నా ధ్యానం, నీ కృప లేకుంటే బ్రతుకుతున్నా ఈ నిమిషం. మృత్యుంజయుడవు నీవే, మరణమును గెలిచితివి, ఇహలోకమందు నా నిన్ను పోలిన వారెవరయ్యా. ఆత్మతో సత్యముతో హృదయాంతరంగముతో నిరతము నిన్ను స్తుతించి ప్రేమించెదరు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవే నా ప్రాణం, నీవే నా ధ్యానం, నీ కృప లేకుంటే బ్రతుకుతున్నా ఈ నిమిషం. నా పాపం తీసిన యేసయ్య, నా హృదయం మార్చిన యేసయ్య. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ పాపం తీసితివి యేసయ్యా, నా హృదయం మార్చితివి యేసయ్యా. నా పాపం తీసితివి యేసయ్యా,
యేసయ్యా నా హృదయం మార్చితివి యేసయ్యా నీ ప్రేమను నాలో నింపి నన్ను మనిషిని చేసావయ్యా నీ రూపం నాకిచ్చి నీ బిడ్డగా మార్చితివి నీ ప్రేమను నాలో నింపి నన్ను మనిషిని చేసావయ్యా నీ రూపం నాకిచ్చి నీ బిడ్డగా మార్చితివి హల్లెలూయా హల్లెలూయా చెప్తాం హల్లెలూయా 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 నీవే నా ప్రాణం నీవే నా ధ్యానం నీ కృప లేకుంటే బ్రతుకుదునా ఈ నిమిషం నీ వాక్యమే నా త్రోవకు వెలుగు నీ ప్రేమ శాశ్వతమైన ప్రేమ అందరూ కలిసి చప్పట్లు కొడుతూ వాక్యం నా త్రోవకు వెలుగయ్యా నీ ప్రేమ శాశ్వతము యేసయ్యా హల్లెలూయా నీ వాక్యం నా త్రోవకు వెలుగయ్యా శాశ్వతము యేసయ్యా నీ ప్రేమను విడిచి నీ భూమిలో తిరిగితివి నీ రక్షణ అందించి పరిశుద్ధునిగా నీ ప్రేమను విడిచి నీ భూమిలో తిరిగితివి నీ రక్షణ అందించి పరిశుద్ధునిగా హల్లెలూయా 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 నీవే నా ప్రాణం నీవే నా ధ్యానం నీ కృప లేకుంటే బ్రతుకుదునా ఈ నిమిషం నీవే నా ప్రాణం నీవే నా ధ్యానం నీ కృప లేకుంటే బ్రతుకుదునా ఈ నిమిషం మృత్యుంజయుడవు నీవే మరణమును గెలిచితివి ఇహలోకమందు నానిని పోలినవాడెవరయ్యా ఆత్మతో సత్యముతో హృదయాంతరంగముతో నిరతము స్తుతించి ప్రేమించెదను హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఇంతవరకు ఖైర్ వారు మనకి చక్కటి పాటలు పాడి వినిపించారు. ఆ యవ్వన బిడ్డలను బట్టి ఒకసారి మనం దేవుని స్తుతిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే ఈ సమయంలో దైవజనులు
ఆన్లైన్లో దేవుని వాక్యాన్ని అందించే ముందు మనం కలిసి ప్రభు నామాన్ని స్తుతిద్దాం, ఆరాధన చేద్దాం. మాతో పాటు మీరు కూడా మీరున్న స్థలంలో లేచి నిలిచి ప్రభు సన్నిధిలో మన ఆరాధనలో పాలు పొంది ప్రభువుని ఘనపరచాలని దేవుని సేవకునిగా కోరుకుంటున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతవరకు మరి చక్కని పాటలు మనం విన్నాం. ఏమన్నా బిడ్డలు, దేవుడు మరి ఈ పరిచయలో అనుగ్రహించిన యవన బిడ్డల ద్వారా మరి వారు స్వయంగా రాసిన పాటలను మనం విన్నాం పిల్లరా. మరి ఇవి తర్వాత కూడా ఆన్లైన్లో మీరు వినవచ్చు. కాబట్టి అందరూ కూడా ఈ పాటలు నేర్చుకొని దేవునామను కనపరచాలని మేము ఆశపడుతున్నాం. ఉన్న బిడ్డల నిమిత్తం కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ఇంకనూ దేవుడు మరి ఉన్నతమైన తలంతులు దేవుడు వారికి అనుగ్రహించి ఈ పరిచయలో వాడుకోవాలని కూడా మరి వారి కోసం ప్రార్థించాలని కోరుతున్నాం. ఈ సమయంలో పిల్లరా అందరం కలిసి మనం దేవుని స్తుతిస్తూ ఆరాధన చేద్దాం. మరి 36 సంవత్సరాలుగా దేవుడు ఈ పరిచయలో ఎంతగానో తోడయండి తన కృపను చూపుతూ నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి గడిచిన కాలం అంతా కాచి కాపాడిన ఆ దేవాది దేవునికి మహిమ చెల్లిద్దాం. అందరము ప్రతి ఒక్కరము కూడా 2 చేతులపైకి ఒకసారి దేవుని స్తుతులు చెల్లిద్దామా. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ Praise the Lord. Hallelujah. హల్లెలూయా, స్తుతం యేసయ్యా. హల్లెలూయా, స్తుతం యేసయ్యా. హల్లెలూయా, స్తుతం యేసయ్యా. హల్లెలూయా, స్తుతం యేసయ్యా. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవానికి స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవానికి స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవానికి స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవానికి స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలే కాచిన దేవా నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. అవును ప్రభు. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము.
లోపములెన్నో దాటియున్నదో దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన లోపములెన్నో దాటి ఉన్నదో దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన దీవించిన దేవా నీకే స్తోత్రము దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము దీవించిన దేవా నీకే స్తోత్రము దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము పగలు రేయి అనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము పగలు రేయి అనుపాపవలే కాచిన దేవా శబ్దమే కాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన తండ్రి నీకే స్తోత్రము మమ్ము దాచిన దేవా కాపాడిన తండ్రి నీకే స్తోత్రము హల్లెలూయా స్తోత్రం యేసయ్యా 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 Praise the Lord, hallelujah, 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 hallelujah. అవును ప్రభా గడిచిన కాలమంతా మమ్మల్ని కాచిన తండ్రి మీకు వందనాలు హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 కౌగిటిలో హత్తుకోను నా చింతల బాబును కౌగిటిలో హత్తుకోను నా చింతల బాబును ఎన్న తల్లి చేర్చునాడు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునాడు నన్ను చేర్చున ప్రియుడు హల్లెలూయా 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 చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును నన్న తల్లి చేర్చునాడు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునాడు నన్ను చేర్చున ప్రియుడు అందరూ చెప్తాం హల్లెలూయా హల్లెలూయా అందరూ చెప్దామా హల్లెలూయా 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 హల్లెలూయా
పరిశుద్ధ నామమును బట్టి మరొకసారి మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభు ఇంతవరకు చేయబడిన స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఇప్పుడు నీ దాసుని ముఖాంతరము నుండి మీరు నాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో ప్రభుత్వంలో ఇలాగ మనందరం కూడి మరొకసారి మరి ఈ వార్షికోత్సవ మహాసభలో దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు సహాయం చేశారు. ఈ సమయమందు ఇప్పుడు అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా మీరున్న స్థలాల్లో ఎక్కడ ఉన్న వారు అక్కడే చక్కగా కూర్చొని మీకున్నటువంటి నెట్ సదుపాయాన్ని మరి సద్వినియోగం చేసుకుంటూ ఇప్పుడు దైవజనులు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉంటుండగా ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని విని ప్రభునామాన్ని ఘనపరచాలని దేవుని సేవకునిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆన్లైన్లో దేవుని వాక్యాన్ని విందాం. మన ఆత్మీయ తండ్రి గారి ద్వారా ఈ ప్రభు ఏం మాట్లాడుతున్నారో దాన్ని విని మన జీవితాలు బలపరుచుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. I greet all of you in the most wonderful name of my Lord and Savior Jesus Christ in this evening. ఈ సాయంకాల వేళ నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. It's a great joy because of 36 years of ministry Pastor Timothy has finished. దైవజనులు తిమోతి గారు 36 సంవత్సరాలు తన పరిచర్యలో ఆయన పూర్తి చేసి నూతన సంవత్సరాలు ప్రవేశించినట్టుగా ప్రభు కృప ఇచ్చినందుకు గొప్ప ఆనందముగా ఉన్నది. He has entered into the 37th year of his spiritual life and the ministry. ఆయనకు ఆధ్యాత్మిక జీవితంలో అలాగే పరిచర్యలో 37వ సంవత్సరంలో ఆయన ప్రవేశించున్నారు. So I thank God for God's immense grace on his life. ఆయన జీవితం మీద దేవుడు అనుగ్రహించిన అపారమైన కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. How the Lord has led him all these years. ఈ గడిచిన సంవత్సరం అంతా కూడా ప్రభు ఎంతో కృప కలిగి ఆయన నడిపించారు. It's because of God's immense grace on his life. ఆయన మీదనున్న దేవుని యొక్క అపారమైన కృపను బట్టి And also how he responded to the high calling of God in his life. అంత మాత్రం కాకుండా దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు ఆయన ఎలాగునో ప్రతిస్పందించాడో దానిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. So this evening I would like to share the vital importance of prayer life. ఈ సాయంకాలం వేళ ప్రార్థనలో ఉన్న ప్రముఖమైన విషయములను మీ ముందు పంచుకోవడానికి ఆశిస్తున్నాను. Prayer is only the way of blessing upon the whole mankind and to bring a greater impact on the present generation. పిల్లరా, ప్రార్థనయే కేవలము ప్రస్తుత మానవుల మీదికి ఆశీర్వాదము తీసుకురావడానికి కారణమే ఉన్నది. అలాగే ఇప్పుడున్న తరము వారికి ప్రభావం చూపించడానికి ప్రార్థనయే కారణమై ఉన్నది. Evan Roberts, a man of prayer, he has given a stunning statement, bend the church and bless the world. ఈవెన్ రాబర్ట్ అనే దైవ సేవకుడు ఆయన ఒక ఆశ్చర్యకరమైన వాంగ్మూలాన్ని ఇచ్చాడు. అదేమనగా, దేవా సంఘమును వంచుము, ప్రపంచాన్ని దీవించుము. There is no other way. ఇంకా ఏరే మార్గము లేదు. This is the only way. కేవలము ప్రార్థనే మార్గమై ఉన్నది. That's the very purpose of prayer unto the church of God. దేవుని సంఘమునకు ప్రభు అనుగ్రహించిన ఈ ప్రార్థన అనేది ఆయన యొక్క ఉద్దేశము. Only through prayer we can impact the whole mankind.
కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే సర్వ మానవులను మనం ప్రభావితం చేయగలము. Through your prayer life, you can influence your family and the congregation at large, the whole society. నీ ప్రార్థన జీవితం ద్వారా నీ కుటుంబాన్ని, నీ యొక్క సంఘమును, అలాగే సమాజాన్ని, సర్వ ప్రపంచాన్ని మీరు ప్రభావితం చేయగలరు. And there is no other perfect example for us except Jesus Christ, the Son of the living God. పిల్లరా, మన యొక్క జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు తప్ప ఇంక ఏదో ఒక వ్యక్తి మనకు మాదిరి లేడు. His prayer life was unique. ఆయన యొక్క ప్రార్థన జీవితము చాలా ప్రత్యేకమైనది. It was supernatural life of his prayer. ఆయన యొక్క ప్రార్థన చాలా ప్రకృతి అతీతమైన జీవితం అది. And the disciples of Jesus watched upon his prayer life. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు ఆయన జీవితాన్ని, ప్రార్థన జీవితాన్ని గమనించారు. The awesome prayer of Jesus. యేసుక్రీస్తు యొక్క మహోన్నతమైన ప్రార్థన జీవితం. They were so frightened to watch the prayer of Jesus. యేసుక్రీస్తు యొక్క ప్రార్థన జీవితమును చూడడానికి వాళ్ళు ఎంతో భయపడ్డారు. They had experienced God's mighty power being demonstrated in the life of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితము ద్వారా దేవుని యొక్క బలమైన శక్తిని కనుపరచబడడం, బయలుపరచబడినది వారు అనుభవించగలిగారు. So they asked Jesus. కనుక వారు యేసును అడిగారు, Jesus, యేసయ్యా, teach us how to pray. ఎలాగునో ప్రార్థన చేయవలనో మాకు నేర్పమో. Because they had seen God's mighty power is demonstrated through his life. ఎందుకనగా దేవుని యొక్క బలమైన శక్తి యేసుక్రీస్తు జీవితం ద్వారా ప్రదర్శించబడడం అనేది వారు చూశారు. They had seen mighty wonders and miracles. వారు అనేకమైన అద్భుతములు, బలమైన మహత్కార్యములను చూచారు. But అయితే they are not asking, they are asking Jesus to teach us those things he performed in his life. యేసు ప్రభువారు తన పరిచర్య జీవితంలో ఎటువంటి అద్భుతాలు, మహత్కార్యములు, సూచక్రియలు చేశారో దానిని ఎలాగూ చేయవలనో మాకు నేర్పించమని యేసు ప్రభువును వారు అడగలేదు. But అయితే they were asking వాళ్ళు అడుగుతున్నారు, to teach us how to pray. మేము ఎలాగున ప్రార్థన చేయవలనో నేర్పించుము అని అడిగారు. We need to learn how to pray like Jesus. యేసు వల్ల ఎలాగూ ప్రార్థన చేయవలనో మనం నేర్చుకోవాలి. And Jesus Christ is the only perfect example for prayer life. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు మనకు పరిపూర్ణమైన మాదిరి జీవితం అయి ఉన్నాడు. And if you just read the scriptures, Hebrews 7th chapter, పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీ 7వ అధ్యాయము 5th chapter also. 5వ అధ్యాయము 7వ వచనం. 5th chapter verse 7th verse. Who in the days of his flesh, when he had offered up prayers and supplications with strong crying and tears unto that was able to save him from death, and was heard in that he feared, prayed. శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. He was accepted. That means his prayer life was accepted. దాని అర్థం ఆయన యొక్క ప్రార్థన జీవితము తండ్రి అన్న దేవుని సముఖములో అంగీకరించబడింది. God heard his prayers. దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించాడు. And God accepted his prayer life. దేవుడు ఆయన ప్రార్థన జీవితమును అంగీకరించాడు. Though he were a son, yet learned he obedience by the things which he suffered. ఆయన కుమారుడే ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. Praise the Lord. దేవునికి స్తోత్రం. So he learned many secrets in his life. ఆయన జీవితంలో అనేకమైన రహస్యములను ఆయన నేర్చుకున్నారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. So this evening, కనుక ఈ సాయంకాల వేళ I'd like to share these things. ఈ విషయమును మీతో పంచుకోవాలనుకుంటున్నా. Let these things go deep down into your hearts. ఈ విషయములన్నీ కూడా మీ హృదయప అంతరంగములోనికి చొచ్చుకొని పోవునుగాక. So the most significant part of the early church was prayer. పిల్లరా, ఆది సంఘం యొక్క అతి ప్రాముఖ్యమైన విషయం ఏమైనా ఉన్నదంటే అది ప్రార్థన మాత్రమే. There is no other things. ఇంకా ప్రార్థన కంటికి ఇతర ఏ విషయం ఎక్కలేదు. So God had chosen us for a very special purpose in our lives.
దేవుడు కూడా మనకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో ఆయన ఏర్పరచుకున్నాడు. He created you with a special purpose. ఒక ప్రత్యేక ఉద్దేశముతో నిన్ను నన్ను ఆయన సృజించాడు. You need to recognize the vital importance of your life. God had chosen and gave a special purpose for us. ఓ ప్రత్యేకమైన ఉద్దేశముతో ప్రభువు నిన్ను ఆయన ఏర్పరచుకొని పిలుచుకొని ఆ ఉద్దేశములను ఆ ప్రణాళికను నీ చేతికి అప్పగించాడు. And God had chosen us for a very special reason, a special purpose for your life. మీ యొక్క జీవితంలో ప్రత్యేకమైన కారణాన్ని బట్టి ఓ ప్రత్యేకమైన ఉద్దేశమును బట్టి ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. And yet made us royal priests standing before God and between God and people. పిల్లరా, ఆయన మన అంధకార సంబంధమైన రాజ్యములో నుండి విడిపించి తన కుమారునికి రాజ్య నివాసులుగా చేసి రాజులనే యాజక సమూహముగా మనలను మార్చి పిల్లరా దేవునికి మనుషులకు మధ్యను మనుషులకును దేవునికి మధ్య ఆయన మనల్ని నిలబెట్టాడు. That's a unique importance. అది చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యమైన సంగతి. Not just priests, కేవలం యాజకులు మాత్రమే కాదు, but royal priests. కానీ రాజులైన యాజక సమూహము. He has given such a power and authority in your life. Through prayer you can minister unto many people. పిల్లల ప్రార్థన ద్వారా మీరు అనేక మందికి పరిచర్య చేస్తున్నట్లుగా ప్రభు ఈ యొక్క శక్తిని అధికారమును అనుగ్రహించున్నాడు. He has called us from utter darkness into his marvelous light. ఆయన మనందరిని కూడా చీకటి సంబంధమైన రాజ్యముల నుండి విడిపించి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. You are very special people. కనుక మీరు చాలా ప్రత్యేకమైన ప్రజలు. For a special purpose in your life. ఓ ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు పిలుచుకున్నాడు. So recognize the vital importance of your life. కనుక మీ జీవితంలో ఉన్న అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటో మీరు గుర్తెరగాలి. Through prayer ప్రార్థన ద్వారా you can reach unto the throne of grace. దేవుని యొక్క కృపా సింహాసనమును మనం చేరగలము. No one can reach unto the throne of grace. ఏ ఒక్కరు కూడా దేవుని కృపా సింహాసనమును చేరుకోలేరు. There are millions and millions of people around the world today. నేటి రోజుల్లో లక్షల కొలది ప్రజలు ప్రపంచంలో ఉన్నారు. And God hath chosen the church of the living God. దేవుడైతే జీవము కలిగిన తన సంఘమును ఆయన ఏర్పరచుకున్నాడు. And the purpose of this church ఈ సంఘం యొక్క ఉద్దేశమేమనగా to bring a greater impact on the millions of people today. నేటి సమాజం మీద లక్షల కొలది ప్రజల మీద ప్రభావం చూపించడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. Glory to the name of Jesus. యేసు Christ. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. So you can obtain a very special position to pray and intercede on behalf of the present generation. ఇప్పుడున్న తరము వారి కొరకు ప్రార్థన చేయడానికి విజ్ఞాపనము చేయడానికి మీరు ఒక స్థానాన్ని ప్రత్యేకమైన స్థానాన్ని ఎంచుకోవచ్చు. అందులో నిలిచి ఉండవచ్చు. Yeah, because we are living in such terrible times and the times of uncertainty and a great crisis in the whole world today. ఎందుకనగా ప్రియులారా సర్వ ప్రపంచములో అస్థిరత్వము అలాగే అపాయము అలాగే అనేకమైన విపత్తుతో కూడిన ప్రపంచంలో మనం జీవిస్తున్నాము. So the desperate need of the people. కనుక నేటి దినాల్లో ఉన్న ప్రజలకు అత్యవసరమైన తీర్చలేని ఒక అవసరతలో People are so desperated in life. ప్రజలు వారి జీవితంలో నిరాశలో ఉన్నారు. And they're despaired in life. వారి జీవితంలో నిస్పృహ కలిగి ఉన్నారు. Dissatisfied in life. అసంతృప్తి కలిగి ఉన్నారు. And they do not know what to do in their lives. వారి జీవితాల్లో ఏమి చేయాలో వారికి తెలియదు. This epidemic has reached almost all the world today. పిల్లరా ఈ యొక్క విపత్తు సర్వ ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నది. How millions of people even today they are dying. లక్షల కొలది ప్రజలు నేటి దినాల్లో చనిపోతున్నారు. It is conquering the whole world today. ఒక విధంగా చెప్పాలంటే మనుషుల మీద అది జయం పొందుచు వెళుతుంది. But అయితే God has given this great privilege for us. దేవుడు మనకు గొప్ప ఆధిక్యతను అనుగ్రహించున్నాడు. And through prayer life ఈ ప్రార్థన జీవితం ద్వారా you can bring a great change in the lives of the children of God. దేవుని బిడ్డల జీవితంలో గొప్ప మార్పును మీరు తీసుకురాగలరు. That's prayer life. అదే ప్రార్థన జీవితం. You are a priest.
ఎందుకనగా మీరు యాజకులై ఉన్నారు, a royal priest. రాజులని యాజక సమూహమై ఉన్నారు. Power and authority has God given unto you. ఎందుకనగా శక్తియు అధికారమును దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. So the Jesus, his prayer life was not just limited. యేసుక్రీస్తు యొక్క ప్రార్థన జీవితం కేవలము పరిమితముతో కూడినది కాదు. It is most extraordinary. ఎందుకనగా ఇది చాలా అతీతమైన ప్రార్థన జీవితం. Most unique prayer life of Jesus. యేసుక్రీస్తు యొక్క ప్రార్థన జీవితం చాలా ప్రత్యేకమైనది. That's the most important power to save and serve the Lord. ఈ విధంగా ప్రార్థన ద్వారా ప్రజలను మనం రక్షణలోనికి నడిపించడానికి, ప్రభువును సేవించడానికి ఇది ఒక అద్భుతమైన మార్గమై ఉన్నది. So we need to practice the prayer of Jesus. కనుక యేసు లాంటి ప్రార్థన చేయడానికి మనం అనుసరించాలి, నేర్చుకోవాలి. Praise the Lord. దేవునికి స్తోత్రం. Praise the Lord. దేవునికి స్తోత్రం. In the Old Testament, పాత నిబంధన గ్రంథంలో the priests, they had very limited experience of prayer. ప్రార్థనను గుర్చిన అనుభవము కేవలము సంకుచితముగా మాత్రం ఉండేది. The priests, they used to offer the sacrifices on behalf of the people. యాజకులు ప్రజల పక్షమున దేవుని సముఖంలో ప్రార్థించేవారు. That's once in an year. అది సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే. But that was not fulfilled in the lives of people. అయితే ప్రజల జీవితంలో అది ఏమాత్రం కూడా నెరవేర్చబడలేదు. That priestly life was not able to satisfy the heart of God, and also not able to meet the needs of the people. పిల్లరా, ఆ పాత నిబంధన కాలంలో యాజకుల యొక్క జీవితము దేవునిని సంతృప్తి పరచలేకపోయినది. అంత మాత్రం కాకుండా ప్రజల అవసరము తీర్చలేకపోయింది. But అయితే in the New Testament, క్రొత్త నిబంధనలో Jesus, that's why Jesus made us as the royal priests. అందువలన దేవుడు మనలను రాజులైన యాజక సమూహముగా చేస్తున్నాడు. It's not once in an year. కాబట్టి ఇప్పుడు మన సంవత్సరమునకు ఒక్కసారి కాదండి. We can reach onto the throne of grace at any time. మనం ఏ సమయంలో సరే, ఏ క్షణంలో సరే దేవుని కృపా సింహాసనం ఎదుటికి మనం చేరుకోగలము. We have no fear at all. మనకు ఎటువంటి భయము లేదు. We can come because of his immense grace upon us. ఆయన అపారమైన కృపను బట్టి మనం ఆయన కృపా సింహాసనం ఎదుటకు ధైర్యముగా రాగలము. So prayer is not just an option for us today. కనుక ప్రియుల, ప్రార్థన అనేది ఏదో మనం దీన్నే చేయవచ్చు అదేనే చేయవచ్చు అన్నటువంటి కాదువి. No, కాదండి. it's a command from God. అది దేవుని యొద్ద నుండి ఇవ్వబడిన ఆజ్ఞ అయి ఉన్నది. That's why Jesus taught unto his disciples. అందుకే యేసుప్రభు తన శిష్యులను నేర్పించాడు. And they learned to spend a quality of time in the presence of Jesus. యేసుక్రీస్తు యొక్క సముఖములో వారు శ్రేష్టమైన, అదే విధంగా నాణ్యమైన సమయం గడపడం నేర్చుకున్నాడు. It seems they spent not less than 20,000 hours in the presence of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క సముఖములో సుమారుగా 20,000 గంటలు వారు గడిపారని చరిత్రలు చెప్తున్నాయి. Praise the Lord. దేవునికి స్తోత్రం. What an experience. అసలు ఎంత అద్భుతమైన అనుభవం అండి. 20,000 hours. 20,000 గంటలు. The life of Jesus brought such a great impact on the disciples. యేసుక్రీస్తు యొక్క ప్రార్థన జీవితము శిష్యుల జీవితాల మీద అంత గొప్ప ప్రభావం చూపగలిగింది. What about today? నేటి రోజుల్లో జరుగుతున్న సంఘటన ఏంటి? How we are being impacted by the prayer life? ప్రార్థన జీవితం ద్వారా మనం ఎంతవరకు ప్రభావితం చేయబడుతున్నాము? So the lack of prayer, కనుక ప్రార్థన రహితమైన జీవితాన్ని బట్టి that brings many problems in the lives of people. ప్రజల జీవితంలో చాలా సమస్యలు అవి తీసుకొస్తున్నాయి. And Satan knows. అంత మాత్రం కాకుండా దీనిని బట్టి సాతాను ఎరిగి ఉన్నాడు. Satan wants to destroy our prayer lives. మన ప్రార్థన జీవితాన్ని నాశనం చేయడానికి సాతానుడు ప్రయత్నం చేస్తున్నాడు. And Satan is trying to destroy the family lives. అలాగే కుటుంబ వ్యవస్థలను, కుటుంబ జీవితాలను నాశనం చేయడానికి సాతానుడు ప్రయత్నం చేస్తున్నాడు. If we can destroy the families, ఆయన కుటుంబాల్లో కానీ పాడు చేయగలిగితే he can destroy our societies. ఆయన మన సమాజాన్ని పాడు చేయవచ్చు. So we are living in such terrible times. కనుక మన అటువంటి భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం. So we need to recognize the vital importance of prayer.
కనుక ప్రార్థన అతి ప్రాముఖ్యమైన విషయమును మనం గుర్తెరగాలి. Because prayer opens the heart of God. ఎందుకనగా ప్రార్థన దేవుని హృదయమును తెరుస్తుంది. You cannot touch God's heart through any other means in your life. పిల్లలు ఇంకా మరి ఇతర దేని ద్వారానే సరే మీరు దేవుని హృదయము తాకలేరు. You know, David, దావీదు his prayer life was entirely different. ఆయన యొక్క ప్రార్థన జీవితం ఒక భిన్నముగా ఉండేను. It seems he used to cry in the presence of God. ఎందుకనగా ఆయన అంటాడు లేఖనం సెలవిస్తే ఆయన దేవుని సముఖములో మొర్ర పెట్టెను. The word cry, it's nearly 60 times it was mentioned in the Holy Bible. పరిశుద్ధ గ్రంథంలో ఈ మొర్ర పెట్టుట అనేది సుమారుగా 60 సార్లు సంబోధించబడి ఉన్నది. He cried unto God. ఆయన దేవునికి మొర్ర పెట్టెను. He cried, he knew the need of the prayer in his life. ఆయన జీవితంలో ప్రార్థన యొక్క ఆవశ్యకత ఏంటో ఎరిగి ఉన్నాడు కాబట్టి మొర్ర He పెట్టగలిగాడు. spent such a quality of time in the presence of God. దేవుని సముఖములో అతి నాణ్యమైన సమయమును గడిపాడు. So prayer opens the heart of God and also moves the hand of God. ఇలా ప్రార్థన దేవుని హృదయమును తెరుస్తుంది, అలాగే దేవుని హస్తమును అది కదిలింప చేస్తుంది. When you pray, మీరు ఎప్పుడైతే ప్రార్థిస్తారో oh, you can touch the heart of God. మీరు దేవుని హృదయమును తాకగలరు. When you can touch the heart of God, మీరు దేవుని హృదయమును తాకనప్పుడు and God's hand shall move towards you and also towards the people. అప్పుడు దేవుని యొక్క హస్తము మీ ఎడలను ప్రజల ఎడలను అది కదులుతూ వెళ్ళి తాకగలదు. Praise the Lord. దేవునికి స్తోత్రం. The hand of the Lord is not shortened to save his people, neither his ear is not hardened to listen to the cry of the people. అందుకే లేఖనంలో ప్రవక్త మాట్లాడుతూ ప్రభు అంటున్నాడు, రక్షింప నేరకున్నట్లుగా యెహోవా హస్తము కొరచకాలేదు, విననేరకున్నట్లుగా ఆయన చెవులు మందము కాలేదు. His hands are so strong. ఆయన హస్తము చాలా బలమైనది. If you just read Isaiah 65, యెషయా గ్రంథము 65వ అధ్యాయం 65 verse 2, రెండవ వచనము, 65 రెండవ వచనం. read. తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతిలో చాపుచున్నాను. That's the heart of God. ఇది దేవుని యొక్క హృదయము. The heart of God towards the people. ప్రజల ఎడల దేవుని యొక్క హృదయము ఏ విధంగా ఉందో లేఖనం చెప్తుంది. I have spread out my hands all the days unto a rebellious people, which walketh in a way that was not good after their own thoughts. తమ ఆలోచన అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతిలో చాపుచున్నాను. Hands of God. దేవుని యొక్క హస్తము Still longing to reach unto the hearts of the people. ప్రజల హృదయములను తాకడానికి దేవుని హస్తము ఇప్పటి వరకు కూడా అది చొరువనే ఉన్నది. But అయితే people are not responding to the voice of God. దేవుని యొక్క స్వరమునకు ప్రజలు స్పందించటం లేదు. They are still rebellious in their lives. ఇప్పటి వరకు తిరుగుబాటు స్వభావం కలిగి ఉన్నారు. When we are in such terrible times of affliction and suffering everywhere in the world, సర్వ ప్రపంచమంతటా కూడా అతి భయంకరమైన శ్రమలు అలాగే కష్టాలు బాధలు ఉంటున్న ఈ సందర్భాల్లో people are not turning towards God. దేవుని వైపు ప్రజలు తిరగటం లేదు. God's heart is longing to touch the people and redeem the people from their bondages. దేవుని హృదయములో ఉన్న ఆశ ఎలాగుందంటే ప్రజల దగ్గరికి వెళ్ళాలి, వారిని తాకాలి, చేరుకోవాలి, వారిని విడుదల చేయాలనేది ఆయన ఉద్దేశం. Yes, that's the desire of God. అదే దేవుని యొక్క వాంఛ. We need to recognize God's desire and also his plan and purpose for the lost generations. నశించుచున్న తరము వారి కొరకు దేవుని యొక్క ఉద్దేశము, ఆయన యొక్క ఆశలు ఏమైనదో మనం తెలుసుకోవాలి. People still there in rebellious nature. ఇప్పటి వరకు కూడా ప్రజలు వారు తిరుగుబాటు స్వభావము కలిగి ఉన్నారు. They are not realizing and recognizing God's love.
దేవుని యొక్క ప్రేమను ఇప్పటి వరకు కూడా వారు తెలుసుకోలేని పరిస్థితులు ఉన్నారు, గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నారు. The God of this world hath blinded their minds not to understand, not to know about the glorious gospel of Jesus. పిల్లరా, యేసుక్రీస్తు యొక్క మహిమ కలిగిన స్వార్థ ప్రకాశింపబడుకున్నట్లుగా ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులకు మనోనేత్రమును గుడ్డితనము కలుగజేస్తున్నాడు. That's why we are proclaiming the gospel of Jesus. అందువలనే మేము యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించుచున్నాము. The gospel of Jesus, యేసుక్రీస్తు ప్రభు సువార్త most powerful, చాలా శక్తి కలిగినది, very powerful. ఎంతో శక్తి కలిగినది. That's why God sent his son Jesus Christ into this world. కాబట్టి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును లోకానికి పంపించాడు. God so loved the world and he sent his only begotten son, whosoever believeth in him should not perish but an everlasting life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. God's desire that you must experience the wonderful gift of salvation. దేవుని హృదయంలో ఆశయం అనగా మీలో ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైన సుందరమైన రక్షణ అనే వరము పొందుకోవాలని ఆయన ఆశిస్తున్నాడు. Salvation is from God. రక్షణ దేవుని వద్ద నుండి వచ్చును. Religion can never offer salvation. పిల్లరా, మతము ఏమాత్రం రక్షణ ఇవ్వనేరదు. Even education was also not able to give this wonderful gift of salvation. అంత మాత్రం కాదు, విద్య కూడా, చదువు కూడా మిమ్మల్ని ఏమాత్రం ఈ యొక్క రక్షణ ఆనందాన్ని ఇవ్వలేదు. Jesus Christ, యేసుక్రీస్తు the మాత్రమే, Son of the living God, సజీవుడైన దేవుని కుమారుడు మాత్రమే, by his sacrifice on the cross of Calvary. కల్వరి శిలువలో ఆయన చేసిన త్యాగమును బలియాగమును బట్టి So God's love was totally demonstrated on the cross of Calvary. దేవుని యొక్క ప్రేమ సంపూర్ణముగా కల్వరి శిలువ మీద ప్రదర్శించబడినది. He died. ఆయన మరణించాడు. His blood was shed for the redemption of the whole mankind. సర్వ మానవులకు పాప విమోచన కొరకు ఆయన యొక్క రక్తము చిందించబడినది. Oh, what an awesome experience of Christ on the cross of Calvary. కల్వరి శిలువలో ప్రభు చూపిన యొక్క ప్రేమ ఎంత అద్భుతమైన అనుభవం అది. Thus his love. అదేనండి ఆయన ప్రేమ. It is most supernatural love of God. ఇది దేవుని యొక్క ప్రకృతి అతీతమైన ప్రేమ. And his love was demonstrated only on the cross of Calvary. ఆయన యొక్క ప్రేమ కల్వరి శిలువ మీద అది ప్రదర్శించబడినది. When the church experiences God's perfect love, సంఘం ఎప్పుడైతే దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రేమను అనుభవించుచున్నదో, and the church has to respond for this great love. ఆ గొప్ప ప్రేమను గురించి సంఘము కూడా స్పందించవలసిన అవసరత ఉంది. So your prayer life కనుక మీ యొక్క ప్రార్థన జీవితం opens the heart of God, దేవుని యొక్క హృదయాన్ని తెరుస్తుంది. and God's hand will move towards the mankind. అప్పుడు దేవుని యొక్క హస్తము ప్రజల వైపు అది చాపుతుంది. The hand of the Lord is not shortened to save his people. అందుకే తన ప్రజలను రక్షించుకున్నట్లుగా ఆయన హస్తము కొరచ కాలేదు. Experience God's mighty power and God's hand in your life. దేవుని యొక్క బలమైన శక్తియు ఆయన యొక్క హస్తమును తాకిడి మీ జీవితంలో అనుభవించాలి. So let us recognize the importance of prayer life. కాబట్టి ప్రార్థన జీవితంలో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలను మనం గుర్తెరుగుదాం. That's why the early apostles, కనుక ఆది అపొస్తలులు, they demonstrated such great power. ఆ గొప్ప శక్తిని వారు ప్రదర్శించగలిగారు. Wonders and miracles were happened through the apostles. అపొస్తలుల ద్వారా అద్భుతములు, మహత్కారములు, సూచక్రియలు జరిగాయి. And in our lives also, మన జీవితాల్లో కూడా God can do that. దేవుడు దాన్ని చేయగలడు. God is not a man that he should lie, neither the Son of God that he should repent. అబద్ధమాడడానికి దేవుడు నరుడు కాడు, పశ్చాత్తాపం చెందడానికి దేవుడు నరపుత్రుడు కాడు. What he said, he shall do it. ఆయన ఏం చెప్తారో దాన్ని తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. Praise the Lord. దేవునికి స్తోత్రము He is కలుగునుగా. almighty. ఆయన సర్వశక్తి కలిగిన వాడు. So today, కనుక ఈరోజు what is happening in our nation మన యొక్క దేశాలలో అసలు ఏం జరుగుతుంది, and around the whole world? సర్వ ప్రపంచంలో ఏం జరుగుతుంది? It is increasing ungodliness everywhere. పిల్లరా, భక్తి
భక్తిహీనత ప్రతి స్థలాల్లో అది పెరుగుతూనే ఉంది, It's ఎదుగుతూనే ఉంది. increasing day by day. ప్రతి దినము దినదినము భక్తిహీనత ఎదుగుతుంది. And increasing violence everywhere in the world. ఎక్కడ చూసినాక బలాత్కారములు కనబడుతున్నాయి. And increasing corruption everywhere. అలాగే దుర్నీతి అవినీతి అనేది ప్రపంచంలో ప్రతి కోణాల్లో కూడా కనబడుతున్నాయి. Everywhere. ఎక్కడ చూసినా Corruption everywhere. ఎక్కడ చూసినా దుర్నీతి అవినీతి No కనబడుతుంది. one was able to control this terrible corruption in the world. ప్రపంచంలో ఉన్న ఈ యొక్క అవినీతిని ఏ ఒక్కరు కూడా అదుపులోనికి తీసుకురాలేకపోతున్నాడు. And it is increasing oppression. అంత మాత్రం కాకుండా ఇక ప్రజలను ఒత్తిడి తీసుకురావడం, వారిని అణచివేయడం అనేది ఎక్కువ Oh, కనబడుతుంది. that is terrible. అది చాలా భయంకరమైనది. Unbearable in the lives of millions of people today. నేటి రోజున లక్షల కొలది ప్రజల జీవితంలో భరించుకోలేని పరిస్థితులు ఇవన్నీ. And widespread of intolerance towards one another. అలాగే ఒకరినొకరు ఏమాత్రం కూడా తట్టుకొని భరించలేని పరిస్థితులు జరుగుతున్నాయి. Not able to tolerate someone. మరొకరిని ఏమాత్రం కూడా భరించుకోలేని స్థితిలో ఉన్నారు. Because they never knew God in their lives. ఎందుకనగా వారి జీవితం వారు దేవుని ఎరగకుండా ఉన్నారు కాబట్టి. If I know God, నేను కానీ దేవుని ఎరిగుంటే I can tolerate everyone. నేను ఒకరొకరిని భరించగలను, I can love one another. నేను ఒకరినొకరు ప్రేమించగలను. But today, కానీ నేటి దినాల్లో చూస్తే increasing intolerance towards one another. ఒకరి ఎడల ఒకరు భరించుకోలేని పరిస్థితులు కనబడుతున్నాయి. Oppression everywhere. ఎక్కడ చూసినా అణచివేత, And also erosion of social and ethical values. అంతేమాత్రం కూడా సాంఘికంగా అలాగే నైతికంగా కూడా ఎంతో దిగజారిపోతున్నాయి. We are living in such terrible world where the moral values are decreasing. పిల్లరా, నైతిక విలువలు దినదినము దిగజారిపోతున్నాక ప్రపంచంలో మనం జీవిస్తున్నాము. God placed you in this world today. అయితే దేవుడు నేటి దినాన్న ఈ లోకముందు నిన్ను ఉంచాడు. We are in this godless world. పిల్లరా, దైవత్వము లేని లోకంలో, భక్తిహీనుల లోకంలో మనం జీవిస్తున్నాం. They do not know what is godliness in their lives. భక్తి అనగా ఏంటో వారికి అసలు తెలియదు. And we need to teach godliness towards these people. ఈ ప్రజలందరినీ కూడా దైవ భక్తిని మనం నేర్పించే వారమై ఉన్నాం. So కనుక these terrible things are impacting our society today. ఈ అతి భయంకరమైన పరిస్థితులు సమాజం మీద గొప్ప ప్రభావమును చూపిస్తుంది. So God's call for his church to humble and repent, seek forgiveness, pray for the healing of our nation. కాబట్టి ప్రియులారా, ఈనాడు దేవుని యొక్క పిలుపు సంఘం మీద ఉన్నది. ఏంటంటే దేవుని సముఖంలో ప్రతి ఒక్కరు కూడా తన్ను తగ్గించుకొని తమ చెడు మార్గం విడిచిపెట్టి ప్రభువు సముఖంలో క్షమాపణ వేడుకున్నప్పుడు దేవుడు దేశమునకు స్వస్థపరచగలడు. We know that scripture very well. ఆ లేఖనం మనం చాలా బాగా ఎరిగి ఉన్నాము. And 2 Chronicles 7th chapter verse 14. దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. My people are called by my name. నా పేరు పెట్టబడిన నా జనులు They must humble themselves తమ్ము తగ్గించుకొని and seek God's face దేవునిని వెదకి and pray. ఆయన సముఖంలో ప్రార్థించి, Pray sincerely, యథార్థముగా ప్రార్థించి, honestly. నిజాయితీగా ప్రార్థించి. Prayer is sincere. ఎందుకనగా అది చాలా యథార్థంగా చేయాలను. Prayer is honest. ఎందుకనగా నిజాయితీ కలిగి చేయాలి. It's a great challenge for the church of God. దేవుని సంఘమునకు ఇది గొప్ప సవాలుగా ఉన్నది. Nobody will pray like that. ఏ ఒక్కరు కూడా అలాగూ ప్రార్థన చేయలేరు. The only church, కేవలం సంఘము మాత్రమే, the church of the living God. జీవము కలిగిన దేవుని సంఘము మాత్రమే. They knew the priority in their lives. ఎందుకనగా వారి జీవితంలో ఆ ప్రాముఖ్యత ఏంటో ఎరిగి ఉన్నారు. Praise the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. So this evening, కనుక ఈ సాయంకాలం వేళ God's call is upon you. దేవుని యొక్క పిలుపు నీ మీద ఉన్నది. It's only to serve the Lord. కేవలం ప్రభువును సేవించడానికి. That's not just the call. సేవించడానికి మాత్రం కాదు ఈ పిలుపు. This is a high calling. పిల్లలు, ఇది ఉన్నతమైన పిలుపు. Prayer life. ప్రార్థన జీవితం అనేది ఉన్నతమైన పిలుపు. Praise the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. The enemy's number one target to destroy
every family today. పిల్లరా, శత్రు యొక్క అపవాది యొక్క అతి ప్రముఖమైన లక్ష్యం ఏంటంటే ప్రజలను కుటుంబాలను నాశనం చేయడమే. And we cannot protect our families, our children by our own efforts. పిల్లరా, మన సొంత శక్తి ద్వారా, సొంత బలము ద్వారా మన బిడ్డలను కానీ మన కుటుంబాలను కానీ ఏమాత్రం మనం కాపాడలేము. We need to cry unto God. కనుక మన దేవుని దగ్గర మొర్ర పెట్టాలి. That the God of all flesh, సర్వ శరీరులకు దేవుడు, and He alone can put a fence around our families. ఆయన మాత్రమే మన కుటుంబం చుట్టూ కంచెను వేయగలడు. He alone can do that. ఆయన మాత్రమే దాన్ని చేయగలడు. So you need to cry unto God, కనుక మీరు దేవుని సముఖంలో మొర్ర పెట్టాలి. and God must give such mighty power through our prayer life. ప్రార్థన ద్వారా దేవుడు అటువంటి బలమైన శక్తిని అనుగ్రహించునుగాక. So please earnestly pray. కనుక దయచేసి మనఃపూర్వకముగా ప్రార్థన చేయండి. The effective prayer of a righteous man accomplish much. ఎందుకనగా ఇక నీతిమంతుని యొక్క ప్రార్థన మనఃపూర్వకమదై బహు బలము గలదే ఉండి అనేక కార్యములు సఫలము చేస్తుంది. Very effective power. అది చాలా శక్తివంతమైనది. Effective prayer life. ఈ శక్తివంతమైన ప్రార్థన జీవితం It's not through your righteousness. ఇది మీ నీతి వలన కాదు, It is God's righteousness. దేవుని నీతి ద్వారా మాత్రమే. Let God's righteousness come upon your lives. దేవుని యొక్క నీతి మీ మీదికి దిగి వచ్చునుగాక. I think you are a very important person in the family. మీ కుటుంబంలో మీరు చాలా ప్రముఖమైన వ్యక్తి. You must be like a priest in your family. మీ కుటుంబంలో మీరు ఒక యాజకులంటి వారు. And you can be a teacher in your family. మీ కుటుంబంలో మీరు బోధకుడుగా ఉండవచ్చు. And you can influence your whole or all the family members. మీ కుటుంబ సభ్యులందరి మీద మీరు ప్రభావం చూపించగలరు. That's the greatest ministry which God has given unto all of us through prayer ministry. ప్రార్థన పరిచర్య ద్వారా మనము అనేకులకు ఆశీర్వాదకున్నట్టుగా దేవుడు గొప్ప ఆధిక్యతను మనకు అనుగ్రహించున్నాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. So indeed, prayer was not just a part of Jesus' life. పిల్లరా, ప్రార్థన అనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో ఒక భాగము మాత్రము కాదు. It's his own life. ప్రార్థనే ఆయన జీవితం. His life itself. ఆయన జీవితమే ప్రార్థన. Amazing. ఆశ్చర్యమైనది, Most powerful. చాలా శక్తి కలిగినది, Most unimaginable to many people today. అనేక మంది జీవితాలు నేటి రోజుల్లో కూడా అది ఊహించడానికి ఊహకు అందని రీతిలో ఉన్నది. This is the highest goal we can aspire in our lives. పిల్లరా, మన జీవితంలో సాధించగలిగిన అతి ఉన్నతమైన లక్ష్యము ఇదే అయి ఉండాలి. Paul, he understood the vital importance of prayer. ప్రార్థనలో ఉన్న అతి ప్రముఖమైన సంగతులను గూర్చి పౌలు అర్థం చేసుకున్నాడు. If you turn with me to Ephesians 3rd chapter. ఎఫెసీ 3వ అధ్యాయంలో 3rd chapter, ఎఫెసీ 3వ అధ్యాయము verse 13 to 13. 13వ వచనం నుండి, Wherefore I desire that ye faint not at my tribulations for you, which is your glory. కాబట్టి మీ నిమిత్తము నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు ఆధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను, ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. For this cause I bow my knees unto the Father of our Lord Jesus Christ. ఈ హేతు చేత పరలోకమందును భూమి మీదనున్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. Oh, what a desire. ఎంత ఉన్నతమైన ఆశ అండి ఇది. Paul was not praying for himself, పౌలు తన నిమిత్తం ప్రార్థించడం లేదు. because he has not seen Jesus, ఎందుకనగా ఆయన తన కన్నులతో శరీరధారిగా ఉన్నప్పుడు యేసుప్రభుని చూడలేదు. but he experienced what Christ is. కానీ క్రీస్తు ఏమై ఉన్నాడు అనే సంగతి ఆయన వ్యక్తిగతంగా అనుభవించాడు. And especially he knew what prayer can do. ప్రత్యేకముగా ప్రార్థన ఏమి చేయగలదో ఆయన ఎరిగి ఉన్నాడు. Marvelous things. ఆశ్చర్యకరమైన సంగతులు. That's why he says, అందుకే ఆయన అంటున్నాడు, wherefore I desire
that ye faint not at my tribulations for you. కనుక మీ కొరకు నేను పడిన శ్రమను చూచి మీరు ఆధైర్యపడవద్దు. His prayer life ఆయన ప్రార్థన జీవితం was something such a great edification to all the people. ఆ దినాల్లో ఉన్న ప్రజలందరికీ ఎంతో గొప్ప క్షమాభివృద్ధి కలిగించింది. His prayer life, ఆయన ప్రార్థన జీవితం a great strength unto the church. సంఘమునకు గొప్ప బలమును అనుగ్రహించింది. He says, for this cause I bow my knees unto the Father of our Lord Jesus Christ, of whom the whole family in heaven and earth is named. ఈ హేతువుని చేత నేను దేవుని సముఖములో నేను మోకరించి ప్రార్థన చేయుచున్నాను అంటున్నాడు. What for he was praying? దేనికోసం ఆయన ప్రార్థిస్తున్నారు? Not for himself, తన నిమిత్తము కాదు, but that would grant you according to the riches of his glory to be strengthened with might by his spirit in the inner man. వారు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడులాగున ప్రార్థన చేస్తున్నారు. That Christ may dwell in your hearts by faith, and ye being rooted and grounded in love. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్య చొప్పున మీకు దయచేయవలనని ఆయన ప్రార్థన He చేస్తున్నారు. experienced the indwelling of Christ in life. క్రీస్తు యొక్క తనలో నివసించే యేసు క్రీస్తు యొక్క అనుభవాన్ని కలిగి ఉన్నాడు. Christ alone can do. క్రీస్తు మాత్రము చేయగలడు. Christ is all sufficiency in his life. క్రీస్తే తనకు సమస్తమును సర్వమై ఉన్నాడు. Through prayer, ప్రార్థన ద్వారా he had maintained such an intimate relationship with God. యేసుతో ఆయన అతి సన్నిహితమైన సంబంధము కలిగి జీవించగలిగాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Very intimate relationship. చాలా సన్నిహితమైన సంబంధము. It is inseparable and inescapable in our lives. అది ఏమాత్రం కూడా విడగొట్టబడనిది, అలాగే ఏమాత్రం కూడా తప్పిపోలేనిది. Nothing can destroy our prayer life. ఏది కూడా మన ప్రార్థన జీవితమును పాడు చేయలేదు. If you allow Satan to interfere in your life, that's a problem. ఒకవేళ మీరు సాతానుని మీ జీవితంలో ఆయన జోక్యం చేసుకునే అవకాశం ఇచ్చారనుకోండి, అది మీ సమస్య. He shall destroy. ఆయన పాడు చేస్తాడు. But your prayer life, కానీ మీ ప్రార్థన జీవితం, you shall be increased in every area of your life. అప్పుడు మీ జీవితంలో ప్రతి కోణాల్లో కూడా మీరు అభివృద్ధి చెందగలరు. That Christ may dwell in your hearts by faith, that ye being rooted and grounded in love. మీరు మీ హృదయములలో విశ్వాసం ద్వారా క్రీస్తు నివసించున్నట్లుగా, అలాగే దేవుని యొక్క ప్రేమ యందు మీరు వేరుపాడి స్థిరపడినట్లుగా అంటాడు. And may be able to comprehend with all saints what is breadth and length and depth and height. సమస్త పరిశుద్ధులతో కూడా దాని ఎడల్పు, దాని యొక్క పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు అంటాడు. And to know the love of Christ which passeth knowledge, that he might be filled with all the fullness of God. అలాగే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను అంటున్నాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. His prayer, ఆయన ప్రార్థన, his heart ఆయన హృదయం towards all class of people. అన్ని రకాల తరగతులకు చెందిన ప్రజల వెడల He suffered. ఆయన ఎంతో శ్రమను అనుభవించాడు. Because he knew the sufferings of Christ in his life. యేసుక్రీస్తు యొక్క శ్రమలు ఏంటో ఆయన ఎరుగున్నాడు కనుక, And without prayer you cannot bear any amount of suffering. పిల్లరా, ప్రార్థన లేకుండా మీరు ఏమాత్రం శ్రమను భరించలేరు, Correct. ఏమాత్రం భరించలేరు. So through prayer కనుక ప్రార్థన ద్వారా you can receive the attributes of God in your life. దేవుని యొక్క గుణశీలములను, దేవుని యొక్క స్వభావాలను మీరు పొందుకోగలరు. It's only through prayer life. అది కేవలం ప్రార్థన జీవితం ద్వారా You can obtain such a beautiful character of our Lord Jesus Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క సుందరమైన గుణములన్నీ కూడా మీరు పొందుకోగలరు. That's why Paul says, అందుకే పౌలు అంటున్నాడు, prayer, it is not through self. కనుక అంటున్నాడు, ప్రార్థన కేవలం సొంత తన కోసము కాదు. This will never come out of self, but it is only through Holy Spirit. ప్రార్థన ఒక వ్యక్తి యొక్క స్వార్థములో నుండి లేకపోతే స్వయంలో నుండి తనలో నుండి వచ్చినది కాదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ప్రార్థన వస్తుందన్న. Through Holy Spirit, పరిశుద్ధాత్మ ద్వారా you will have a better understanding to pray. ప్రార్థన చేయడానికి శ్రేష్టమైన అవగాహన కలిగి ఉంటాం. Prayer is sincere. అందుకనగా ప్రార్థన చాలా యథార్థమైనది. Prayer is powerful. ప్రార్థన చాలా శక్తి కలిగినది. Prayer is honest.
ప్రార్థన నిజాయితీ కలిగినది. Prayer alone can touch the hearts of the people. ప్రార్థన మాత్రమే ప్రజల హృదయాలను తాకగలదు. Paul understood this great fact. పౌలు ఈ గొప్ప వాస్తవాన్ని గ్రహించగలిగాడు. Now unto him that is able to do exceeding abundantly above all that we ask or think, according to the power that worketh in us. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా శక్తి గల దేవుడు ఆయన. Praise the Lord. దేవునికి స్తోత్రం. Your efforts, మీ యొక్క ప్రతి ప్రయాస, my efforts, నేను పడే ప్రతి ప్రయాస can పనులు never bring such great satisfaction and such great edification in your life. మీ యొక్క జీవితంలో ఏమాత్రం ఇటువంటి ఆ గొప్ప ఆ సంతృప్తి అనేది ఏమాత్రం మిమ్మల్ని తీసుకురాలేదు. That's a Paul's prayer. కనుక పౌలు యొక్క ప్రార్థన That's wonderful. చాలా అద్భుతమైనది. The life of Jesus, యేసుక్రీస్తు యొక్క జీవితము, his prayer life, ఆయన ప్రార్థన జీవితము, and the life of Paul the apostle. అలాగే పౌలు అపొస్తలుడైన పౌలు యొక్క జీవితం. He also suffered for the church. ఆయన కూడా సంఘము కొరకు శ్రమను అనుభవించాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. So he knew that prayer alone can bring the power, the great power that worketh in his life. ప్రార్థన మాత్రమే ఆయన జీవితంలో గొప్ప శక్తిని తీసుకొచ్చి కార్యసాధకము చేయగలదని ఆయన ఎరిగి ఉన్నాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Church, సంఘమా, church, సంఘమా, you are very precious in the sight of God. దేవుని దృష్టిలో మీరు చాలా ప్రశస్తమైన వారు. You're vital, you are very important in the presence of God. దేవుని యొక్క సన్నిధిలో మీరు చాలా ప్రాముఖ్యమైన వారు. But I beseech you in this evening, ఈ సాయంకాలం వేళ మేము బ్రతమాలుకొని చెప్తున్నాను, spend your time in the presence of God, దేవుని సముఖములో సన్నిధిలో సమయమును గడపండి. so that you can touch the heart of God, తద్వారా దేవుని హృదయాలను మీరు తాకగలరు. so that you can move the hand of God to meet the needs of these people today. నేటి రోజున ప్రజల యొక్క అవసరతలను తీర్చడానికి మీరు దేవుని హస్తమును కదిలింపగలరు. God bless you. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. I believe that these 3 days, ఈ యొక్క 3 దినాలు 24th, 25th and 26th, 24, 25, 26, these 3 days, ఈ 3 దినాలు God will definitely bless your lives. దేవుడు తప్పకుండా మీ జీవితాలను ఆశీర్వదిస్తాడు. Oh, God bless all your families. దేవుడు మన కుటుంబాలను దీవించునుగాక. Empower your families. నీ యొక్క కుటుంబ జీవితాన్ని శక్తివంతులుగా చేయునుగాక. Enrich all the families with the richness of God's word. దేవుని యొక్క వాక్యపు ఐశ్వర్యము చేత ప్రతి దేవుని కుటుంబాలను ఆయన నింపునుగాక. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. We shall meet on 25th. మన 25 తారీఖున మరలా కలుసుకుందాం. God bless you. ప్రభు మిమ్మల్ని దీవించును. Pray sincerely. యథార్థముగా ప్రార్థన చేయండి. Pray honestly. అలాగే నిజాయితీగా ప్రార్థించండి. That God would also give me grace to share the word of God. అలాగే దేవుని యొక్క వాక్యం నేను పంచుకున్నట్లుగా ప్రభు కృప ఇచ్చేటట్లు ప్రార్థన చేయండి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ మొదటి కూడికలో మరి మన ఆత్మీయ తండ్రి గారి ద్వారా ప్రార్థనా జీవితం గురించి అనేకమైన విషయాలు మనం విన్నాం. వారి యొక్క వ్యక్తిగత అనుభవంలోంచి అనేకమైన విషయాలు, యేసుక్రీస్తు యొక్క ప్రార్థనా జీవితం గురించి అనేకమైన విషయాలు వారు తెలియజేశారు. మనలో ప్రతి ఒక్కరూ కూడా అలాగూ మన ప్రార్థనా జీవితాన్ని బలపరుచుకుంటూ ఇది మొదలుకొని ఇంకా దేవునిలో గడపడానికి మనలో ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడి ప్రభుత్వంలో గడపాలని దేవుని సేవకునిగా కోరుకుంటున్నాను. ఈ వాక్యం మనందరిలో ఫలించినట్లు, అంటే ఫలించడం అంటే ఏదైతే విన్నామో ఆ రీతిగా మనం జీవించటమే దేవుని వాక్యం యొక్క ఫలితం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి ప్రియులారా, ఈ దినాన్న మరి రోజు మరొక్కసారి ఈ మొదటి కొడుకులో ప్రార్థన గురించినటువంటి సందేశాన్ని మనం విన్నాం కనుక ప్రార్థన కొరకు ఇంకా మన జీవితాలు సమర్పణ చేసుకుని ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు యొక్క సమయంలో నీ పరిశుద్ధ లేఖనములోండి నాయనా మీ దాసులను మీ సెలువులను మరుగు చేసి నాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నాను. ప్రభా నాయనా, మీ యొక్క నాయనా ప్రార్థనా జీవితాన్ని మాకు జ్ఞాపకం చేశారు.
నాయన శిష్యులకు మీరు నేర్పిన ప్రార్థన గురించి నాయన మాకు వివరించారు. అలాగే నాయన దైవజనులుగా, విశ్వాసులుగా, సంఘముగా ఇంకా మేము ఎలాగో ప్రార్థనలో ముందుకు సాగిపోవాలో మాకు అనేక విషయాలు బోధించారు. అలాగూ మా ప్రార్థనా జీవితాన్ని నాయన నా తండ్రి నాయన పునరుద్ధరింప చేసుకోవటానికి మీరు సహాయం చేయండి, కృప చూపి నడిపించండి, వాక్యమును ఫలింప చేయమని కోరుచు మహిమ పొందమని ఈ యొక్క ఇదైన వాక్యాన్ని అందించినటువంటి మా ఆత్మీయ తండ్రి గారి వారు అందించినటువంటి ఆంగ్లములు వారు ఇచ్చిన సందేశాన్ని తర్జుమా చేసినటువంటి దైవజనులు అరుణ్ కుమార్ గారిని బట్టి కూడా స్తుతిస్తున్నాం. ప్రభువాను కూడా మీరు దీవించండి, వారి పరిచయం ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మందలి అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడును కూడిన మనకును సర్వలోకుని సకల పరిశుద్ధులకును సదా తోడైంది కాపాడి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగే ప్రియులారా, రేపటి దినమందు 25వ తేదీ సాయంకాలం మళ్ళా తిరిగి 7 గంటలకి మనం కూడుకొని ప్రభు నామాన్ని కనపడదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.